హాయ్ ఫ్రెండ్స్, ఎంతో మహిమగల దేవాలయం శ్రీ కనకనాగవరపమ్మ అమ్మవారిని దర్శించడానికి మనం వెళుతున్నాం. ఈ మహిమగల అమ్మవారి దేవాలయం బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని రావూరిపేట గ్రామంలో వెలిసి ఉంది. వేటపాలెం పందిళ్లపల్లి మార్గం మధ్య నుంచి 1-2 కిలోమీటర్ల దూరంలో ఈ అమ్మవారి గుడి ఉంటుంది. ఎంతో మహిమగల అమ్మవారు, భక్తుల పాలిట కొంగు బంగారమై కోర్కెలు తీర్చే అమ్మవారు. పచ్చని చెట్లు, మామిడి తోటల మధ్య ఈ అమ్మవారి గుడి ఉంటుంది. మార్గ మధ్యలో రైల్వే గేటు కూడా ఉంటుంది. ఆ రైల్వే గేటు వద్ద నుంచి మనం వెళుతూ ఉన్నాం. ముందుగా ఒక మట్టి దారి వస్తుంది, ఆ దారి నుంచైనా వెళ్ళవచ్చు. మనము పై దారి నుంచి అమ్మవారి గుడిని దర్శించడానికి వెళుతూ ఉన్నాం. ఈ అమ్మవారు సుమారుగా 150 సంవత్సరాలకు పైగా రావూరిపేట గ్రామ శివారులోని దండుబాటులో వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ అమ్మవారి పుట్టినిల్లు చినగంజాం మండలం సంతరావూరు గ్రామం, మెట్టినిల్లు వేటపాలెం మండలంలోని రావూరిపేట గ్రామం అని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ భక్తులు వాహనాలు పూజ చేయించుకోవడానికి కూడా చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. అమ్మవారి ముందల పోతురాజు స్వామిని దర్శించుకొని ఆ తరువాత అమ్మవారి గుడిని ఇప్పుడు మనము చూస్తూ ఉన్నాము. అమ్మవారి గుడి లోపల మనము ఇప్పుడు చూస్తూ ఉన్నాము. అమ్మవారిని దర్శించుకోవడానికి మనం ఇప్పుడు వెళుతున్నాం. శ్రీ కనకనాగవరపమ్మ అమ్మవారు ఎంతో చూడచక్కగా భక్తుల పాలిట కొంగు బంగారమై కోరికలు తీర్చే తల్లిగా ఇక్కడ వెలిసి ఉన్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతో దూరాల నుంచి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ మొక్కులు తీర్చుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారు నాగమ్మ తల్లి రూపంలో వెలిసినారని, ఆనాడు అమ్మవారు ప్రత్యక్షంగా కూడా కనపడేదని పెద్దలు చెబుతూ ఉంటారు. అమ్మవారు ప్రతిరోజు వేకువజామున 3 గంటలకు సముద్ర స్నానానికి వెళ్ళి వస్తుందని కూడా చెబుతూ ఉంటారు. ఇక్కడ నాగేంద్ర స్వామి పుట్ట కూడా ఒకటి ఉంది. అవును, ఇక్కడ నాగేంద్ర స్వామి ఆలయం ఒకటి ఉంది. ఇక్కడ ఉన్న మహిమల గురించి పూజారి గారి మాటల్లో మనం విందాం. శ్రీ కనకనాగరత్న అమ్మవారి దేవస్థానంలో వేచేసినటువంటి శ్రీ ఉభయాలయం నందు శ్రీ జంటనాగులు మరియు పక్కనే పుట్ట, సంతాన లక్ష్మి చెట్టు, నాగదోషం, సర్పదోషం ఉన్నవాళ్ళు మరి ఒక 5 వారాలను 11 వారాలను ఇన్ని వారాలని పెట్టుకొని చక్కగా వారం తిరిగి పాలు పోస్తూ ఉంటారు. మరి సంతానం లేనటువంటి వాళ్ళు మరి ఆ కనకనాగమ్మ ఆశీస్సుల వల్ల మరియు ఆ జంటనాగులు స్వామివారు మరి పుట్ట ఇది ఉన్నది ఇక్కడికి వచ్చేసి మరి ఉయ్యాలు కట్టుకొని
మరి వాళ్ళ మనసులో ఉన్నాయి కోరికలు నెరవేరుతుంది కాబట్టి మరి ఎక్కడెక్కడి నుంచో కూడా అమ్మవారి ఆలయానికి సందర్శించుకొని ఈ పక్కనే ఉన్న ఆలయాల్లో మరి ఏదైనా సరే వారు గోడు చెప్పుకొని మరి మా అమ్మవారికి మొక్కుబడులు తెలుసుకుంటూ మరి ఎంతో ఉత్సాహంగా వెళ్తూ ఉంటారు. కాబట్టి కనకరామ అమ్మవారు ఆరోగ్య అత్యవసరాలతో మన ప్రజానికాన్ని చల్లగా కాపాడాలని చెప్పి ఇక్కడ ప్రతి ఏటా అమ్మవారి పుట్టినీళ్ళైన సంతరావూరులో ఏరువాక పౌర్ణమి నాడు గిలకలు దింపుట, పులుపులు, పొంగళ్ళు, పావనం, పాలవెల్లితో అంగరంగ వైభవంగా సిడిమాను బయలుదేరి దేవస్థానం దగ్గరికి వస్తూ ఉంటుంది. పసుపు కుంకుమతో అమ్మవారి దేవస్థానంలోకి ఆహ్వానించి అమ్మవారి జోగి కార్యక్రమం, సిడిమారి ఉత్సవం అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ భక్తుల కోసం భోజనశాలలు కూడా చాలా నిర్మించి ఉన్నాయి. వేలాదిగా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి మొక్కులు మొక్కి వారి కోరికలు తీర్చుకొని అమ్మవారి మొక్కులు తీర్చుకోవడానికి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండి భోజనాలు చేసుకొని సాయంత్రం దాకా గడిపి వెళుతూ ఉంటారు. ఎంతో ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా భక్తులు ఎవరైనా దర్శించిన వారు ఈ ఆలయాన్ని దర్శించి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షములకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము. మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో